అంటే కొంత మంచిని డెవలప్ చేస్తాడని చెప్పి మనం కోరుకుందాం సార్. రైట్. అయితే ఫణిమోహన్ గారు మీరేమంటారు? అంటే డైవర్సిటీ ఉండకూడదు అనే ఒక ఒక కాన్సెప్ట్ తోటి డ్రైవ్ అవుతుంది రిపబ్లికన్ సమాజం అంతా కూడా, రిపబ్లికన్ పార్టీ అంతా కూడా డ్రైవ్ అవుతుంది. అది ఒక రకంగా మంచిదే. రెండో రకంగా చూస్తే మాత్రం, అంటే ఒక రకంగా మంచిదే అంటే నేషనలిస్ట్ పర్సెప్షన్లో వాళ్ళ ఆలోచన ధోరణి ప్రకారం మంచిది, ప్రపంచానికి మంచిదని కాదు. బట్ మీరెట్లా చూస్తున్నారు అది? సార్, ఆష్ పటేల్ నియామకము వాస్తవంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆ, ఇండియన్ సొసైటీని అట్రాక్ట్ చేసే నియామకం అని చెప్పి అనుకోలేము. ఎందుకంటే అది జేడీ వ్యాన్స్ విషయంలో కొంత జరిగిందండి. ఎందుకంటే జేడీ వ్యాన్స్ భార్య మన ఆ, భారతదేశ ఆడపడుచు, ఆమె ఫస్ట్ జనరేషన్కి చెందిన మహిళగా ఇక్కడ చదువుకొని ఆయనను ప్రేమించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సెకండ్ లేడీ పొజిషన్లో ఉన్నారు కదా ఇప్పుడు, వైస్ ప్రెసిడెంట్ భార్యగా. ఆమె విషయంలో కొంత ఆ క్యాలిక్యులేషన్స్ జరిగాయని చెప్పి విన్నామన్నమాట. ఎందుకంటే ఈ మిడ్ వెస్ట్ ప్రాంతంలో కొన్ని స్వింగ్ స్టేట్స్లో కొంత జేడీ వ్యాన్స్కి విపరీతమైనటువంటి పట్టు ఉంది. తర్వాత ఇండియన్ ఓటర్స్ కూడా కలిసి వస్తారు అనే ఒక క్యాలిక్యులేషన్లో జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ నియామకం అనేది ఆ తరహాలో సాగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైంది. అది మనకు గర్వకారణం. అండ్ ఆయన గెలిచాడు. ఇప్పుడు ప్రతి వేదిక మీద కూడా ఆయన భార్యను కూడా మనం గర్వంగా చూస్తున్నాము, మన భారత సంతతి ఆడపడుచుగా. సో బట్ ఈ ఆ, క్యాష్ పటేల్, కశ్యప్ పటేల్ విషయంలో మనం చూస్తే ఆయన ఫస్ట్ ట్రంప్ 1.0లో ఆయన కీలక బాధ్యతలు వహించాడు. మనం గమనిస్తే ఆయన జనరల్గా నేపథ్యం కూడా కాస్త మంచి నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆయన ఏ పార్టీకి పొలిటికల్ కలర్ లేకుండా పెరిగినా కూడా ఒకసారి కాలేజ్కి వచ్చిన తర్వాత రైట్ వింగ్కి ఆయన అట్రాక్ట్ కావడం జరిగింది ఆయన నేపథ్యం చూస్తే. తర్వాత ఆయన ఫ్లోరిడాలో డిఫెన్స్ లాయర్గా పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ 1.0లో ఆయన చక్కగా అంటే ట్రంప్ ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంచి ముఖ్య భూమిక వహించి ట్రంప్కు దగ్గరయ్యాడు. తర్వాత డిఫెన్స్ సెక్రటరీకి స్టాఫ్ ఆఫ్ చీఫ్గా కూడా పనిచేశాడు. అక్కడ కూడా బాగా ట్రంప్ని అట్రాక్ట్ చేశాడు. తర్వాత ట్రంప్ ఓడిపోయిన తర్వాత కూడా మిగతా చాలా మంది లాగా ఓన్లీ రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది తప్ప ట్రంప్ మళ్ళీ గెలవడు కాబట్టి మేము ట్రంప్ని లైట్ తీసుకుంటాము అని చెప్పి అనకుండా ట్రంప్కి సంబంధించి 2 కిడ్స్ పుస్తకాలు కూడా ప్రచురించారు. ట్రంప్ భావజాలానికి సంబంధించి పిల్లల్ని తర్వాత పెద్దల్ని అట్రాక్ట్ చేయడానికి. తర్వాత ఇంకొక బుక్ కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ పాపులర్ బుక్ని కూడా ఆయన ప్రచురించడం జరిగింది. వీటన్నిటి రీత్యా ట్రంప్కు బాగా దగ్గరయ్యాడు ఆయన. సో అందుకే ఈయన FBI డైరెక్టర్ లాంటి అత్యంత కీలకమైన పదవికి అంత చిన్న వయసులో ప్రాతినిధ్యం వహించడం, అందులో భారతీయ మూలాలున్న వ్యక్తి ప్రాతినిధ్యం వహించడం అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిందనమాట. సో ఎస్, చాలా మంది రిపబ్లికన్ పార్టీలో కూడా చాలా మంది నమ్మింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాస్త ట్రంప్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది క్యాష్ పటేల్ని గెలిపిస్తే అని చెప్పి. అందుకే చాలా స్లైట్ మార్జిన్ దక్కి గెలిచాడు ఆయన. ఆ తర్వాత ఈయన గతంలో చేసినటువంటి డీప్ స్టేట్ మీద ఏవేవైతే వ్యాఖ్యలు చేశాడో అవన్నీ కూడా అంతకుముందు జనరల్గా ఈ సెనెట్లో ఒక ఒక ఇది జరుగుతుందండి, ఒక సెషన్ జరుగుతుందన్నమాట. ఈయన సెనేటర్స్ అందరూ కూర్చుంటే జనరల్గా వెరీ రెగ్యులర్ టెండెన్సీ ఆఫ్ ది అమెరికన్ పాలిటిక్స్ ఏంటంటే సెనెట్లో ఉన్నటువంటి సెనేటర్స్కి ఈయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూస్తున్న పిక్చర్స్ అక్కడవే. సో వాళ్ళంతా గ్రిల్ చేస్తారనమాట. ఈయన గతకాలపు ప్రకటనల గురించి, ఆయన నేపథ్యం గురించి, ఆయన పుస్తకాల గురించి చాలా వరకు గ్రిల్లింగ్ జరిగిందనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఈయన అంతకుముందు చేసిన స్టేట్మెంట్ చెప్పే తర్వాత ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. ఈయన అంతకుముందు ఏం స్టేట్మెంట్ చేశాడు అని అంటే, FBIని నేను ప్రక్షాళన చేస్తాను, FBIలో ఉన్నటువంటి చాలా పదవులు తొలగించాల్సిన అవసరం ఉంది, వాషింగ్టన్ DC నుంచి FBI ఆఫీస్ని తీసేయాల్సిన అవసరం ఉంది. అంటే ట్రంప్ చుట్టూ తీసేసే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. ఎలాన్ మస్క్ కూడా ఆయనకి ఇచ్చిన డిపార్ట్మెంట్ ద్వారా ఈ తీసివేతల కార్యక్రమంలో, కూడికల కార్యక్రమాలు ఏం జరుగుతున్నట్లేదు అక్కడ. లేవు సార్, లేవు లేవు లేవు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అదే. మనం గతంలో చర్చించినట్టు అంతా CEOలు అయిపోయారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అన్ని తీసివేతలే ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా పోలిస్తా అంటే, నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సరే కొంత బయటకు వచ్చి నేను ఎట్లా పోలిస్తా అంటే, 10వ తరగతి పిల్లగాడు ఉమ్మడి కుటుంబంలో ఎవరు చెప్పిన పనుల్లో చేస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పారు, అరే నీకు 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి, జాగ్రత్త కూర్చొని చదువుకోరా, ఎవరు చెప్పిన పనుల్లో చెప్తే బట్ చదువు తప్పించుకోవడానికి అందరు పనులు చేస్తూ అందరు మెప్పు పొందడం స్టార్ట్ చేసిండు అనమాట. తీరా టక్కున చదువు అయిపోయింది, రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అయ్యి అప్పుడు ఏడుస్తున్నాడు, ఏమని, మీరు అందరు చెప్పడం వల్ల నేను ఇట్లయినా అని చెప్పి. అట్లా ఇప్పుడు అమెరికా ఇప్పటిదాకా అందరి ప్రాపగం కోసం ట్రై చేసి
తమ రాజకీయ చాకచక్యంతో ఫండ్స్ పంపించి తర్వాత రకరకాల రిక్రూట్మెంట్ చేసి లోపల బయట విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇప్పుడు తీరా లెక్కలు చూసుకొని నష్టాల్లోకి వచ్చేసరికి ఉలికిపాటు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ హడావిడిగా లేదు మేము అన్ని మా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, అవి లోపల దేశం లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ దేశం బయట ఉన్నటువంటి వివిధ దేశాల రాజకీయ అధినేతల సంబంధాలని చెప్పి ఉలిక్కిపాటు ఒకటి స్టార్ట్ అయింది. అందులో భాగంగా లోపల బయట అన్ని తీసివేతలే, మీరు అన్నట్టు ఏవి కూడికలు లేవు. మళ్ళీ క్యాష్ పటేల్ విషయానికి వస్తే వేస్తండి, అంటే డోజ్ విషయంలో ఎలాన్ మస్క్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఫెడరల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న అందరినీ తీసివేతల్లో భాగంగా ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నాడు. ఈయన మాత్రం ఎఫ్డిఐని కూడా ప్రక్షాళన చేయాలి, ఇదంతా రకరకాలైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి లోపభూయిష్టాలతో కూడుకున్నటువంటి ఒక సంస్థ అని చెప్పి ఈయన సంచలనమైనటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో ఈయన ఎఫ్డిఐ డైరెక్టర్ గా చేస్తున్నారు కదా, మరి వాటి సంగతి ఏంటి అని అంటే ఈయన అన్నాడు, నా మాటల్ని వక్రీకరించారు, నా ఉద్దేశాలు అవి కావు, వ్యవస్థీకృతంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే అది ఎఫ్బిఐ చేయాల్సిన పనులు, దేశానికి ఏదైతే ఉద్దేశపూర్వకంగా చేయాల్సిన పనులు ఏవైతున్నాయో ఈ పక్కదారి పెట్టి మిగతా విషయాల్లో కూడా తలదూరుస్తున్నట్టుగా తెలుస్తుంది, రాజకీయ జోక్యం ఎక్కువైంది అని చెప్పి. బట్ సొంత పార్టీలో కూడా క్యాష్ పటేల్ నియామకాన్ని విపరీతంగా నిరసించారు. ఎందుకంటే ట్రంప్ ప్రభావం ప్రత్యక్షంగా ఉండబోతోంది అని చెప్పి సొంత పార్టీ కూడా నమ్మింది. కాబట్టి ఆయనకి అంత మార్జినల్ ఓట్ తోటి ఆయన ఐబిఐ డైరెక్టర్ పదవిని సాధించుకోవడం జరిగింది. ఏదేమైనా మీరన్న ప్రశ్నకు సమాధానం అయితే భారతీయ మూలాలని క్యాష్ పటేల్ విషయంలో కానీ తులసి గబ్బార్డ్ విషయంలో కానీ పెద్దగా చూడలేదని చెప్పుకోవచ్చు. జేడీ వ్యాన్స్ విషయంలో అది మాత్రం జరిగింది కొంత. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రంప్ ప్రయోజనాలని, సొంత పార్టీ ప్రయోజనాలని, ముఖ్యంగా ట్రంప్ స్వప్రయోజనాలని తీర్చడానికే ఈయన నియామకం జరిగింది అనేది అందరూ నమ్ముతున్నటువంటి విషయం. రైట్, ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, ట్రంపైజేషన్ ఆఫ్ ఎఫ్బిఐ జరుగుతోంది అనుకోవచ్చా? ఎఫ్బిఐ కూడా సిబిఐ లాగా మారిపోబోతోంది అని అనుకోవచ్చా?